హాయ్ హలో వెల్కమ్ టు షన్కార్ రుచులు అండి. ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ పాలకూర పప్పు అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5-6 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి వేగాక ఎండుమిరపకాయలు ఒక 4, అవి వేగాక ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు లేదా 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి వేయించుకోవాలండి. అవి కూడా వేగాక కరివేపాకు కూడా వేసుకొని అది కూడా వేయించుకోవాలండి. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటుందండి పాలకూర పప్పు. ఇప్పుడు అవి కరివేపాకు కూడా వేగాక పాలకూర ఒక 2 కట్టలు పాలకూర వేసుకొని సన్నగా కట్ చేసుకొని కడిగి శుభ్రంగా వేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక బాగా వేగాక అప్పుడు చింతపండు పులుసు అండి. ముందుగానే చింతపండు చిన్న ఉసిరికాయ అంత చింతపండు పులుపుని బట్టి నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వేసానండి. చింతపండు పులుసు వేసాక ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు మూత వేసుకొని ఉడికించుకున్నాక ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలండి. మూత తీసి అంతా ఒకసారి కలిపేసుకొని గుంటగరిటెతో బాగా కలిపేసుకోవాలండి. మెత్తగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కన్నా ఎక్కువ పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కన్నా పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికాక అప్పుడు అన్నంలోకి, చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి పాలకూర పప్పు అనేది. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారండి. కానీ ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం, ఇది ఘాటుగల కారం అండి అందుకని తక్కువ వేస్తున్నాను. కారం కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. కారం కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికాక ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవాలండి. కందిపప్పు కూడా వేసి కొంచెం వాటర్ పోసుకోవాలండి, లేకపోతే గట్టిగా వస్తుందండి. కొంచెం వాటర్ పోసి కలిపేసుకొని అంతా బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలండి. ఇదంతా బాగా ఉడకబెట్టే వరకు ఒక 2-3 నిమిషాలు ఉడికాక ఒక 2-3 నిమిషాలు ఉడికాక పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.